క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ఆత్మీయ సమ్మేళనం మరి మనమందరం చాలా సంతోషించడానికి ప్రభు ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం. ప్రభువులో మనము ఆనందించడానికి ప్రభు తెరిచిన ద్వారం. విశేషంగా మనము 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి ప్రవేశింపబడుతున్నాం. వచ్చే వారం మనకి యాన్యువల్ డే అన్నమాట, జనవరి 1వ వారం. సో మనము ప్రారంభించి 3వ సంవత్సరం కాబోతుంది. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని డిసెంబర్లో ప్రకటించుకొని 2 సంవత్సరాల క్రితం జనవరి 1వ వారం మనం ప్రారంభించుకున్నాం. సో తేదీ మారిన మొట్టమొదటి సండే అది మనకి గుర్తు. అంచేత వచ్చే వారం మనం యాన్యువల్ డే మనం జరుపుకుందాం. ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణం అది. చాలా సంతోషం. మనము ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో లూకా సువార్తలోని పాటల గురించి ధ్యానం చేస్తున్నాం. లూకా సువార్తలో లూకా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చాలా విస్తృతంగా పోయిన వారం మనం చూసాం. లూకా ఎలాంటి వాడు, ఎందుకు రాయాలనుకున్నాడు, లూకా పౌలుతో ఏ రీతిగా పరిచర్య చేశాడు, మరి లూకా 3 భాగాలుగా రాశాడు. మొత్తం యేసుప్రభు యొక్క జన్మం దగ్గర నుండి ఆత్మ ద్వారా కార్యాలు జరిగంటే మొదటి ప్రారంభ పరిచర్యలన్నీ రాశాడు యేసుప్రభు దగ్గర నుండి. అయితే 2 భాగాలను కలిపి లూకా సువార్త చేసి 3వ భాగాన్ని అపోస్తల కార్యాలుగా మనం చూస్తాం. కనుక ఈ లూకా రాసిన ఈ సువార్త మరియు అపోస్తల కార్యాలు 2 కూడా అద్భుతమైన వివరణతో లూకా అందుకనే ఎలా రాశాడు అన్న విషయాన్ని తన మొదటి అధ్యాయంలోనే వివరించాడు. ఆ విషయాలు మనం చూసాం. అప్పగింపబడిన సేవకులైన వారు అప్పగింపించిన విషయాలు, నెరవేరిన కార్యాలు, ఉపదేశింపబడిన సంగతులు, జరిగిన విషయాలు, తరచిన విషయాలు, పరిష్కారంగా తెలుసుకున్న విషయాలు మీకు రాయడం యుక్తమని అంచేత ఆ కోణంలో లూకా రాశాడు. మానవతా విలువల్ని ఎలాగా తీసుకొని రాశాడో మనం చూసాం. మంచి సమరయం లాంటి స్టోరీస్, తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాడు, తప్పిపోయిన లేకపోతే చచ్చిపోయిన కుమారుడు, ఈ విషయాలు యేసు ప్రభు మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత దినాతి దినంగా ఆయన ఎంత సాత్వికుడిగా, ఎంత మానవ స్వరూపంతో ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఎలా వచ్చాడో 23 సార్లు ప్రస్తావన ఇచ్చాడు 24 అధ్యాయాల్లో. కనుక అంటే సరాసరిన అధ్యాయానికి ఒక మాట చొప్పున 20 మనుష్య కుమారుడు అనే పదాన్ని ఎందుకు వాడాడు, ఈ విషయాలన్నీ మనం చూసాం. అందులో భాగంగానే మనం జకరియా పాటను గురించి చాలా బాగా విశ్లేషణ చేసాం. ఈరోజు మనం మరియ పాటలోని, సిమియోను పాటలోని విషయాల్ని మనం చూద్దాం. మనకున్న సమయాన్ని బట్టి మరియ పాటని మనము ఆలోచిద్దాం. లూకా మరియ పాటని చక్కగా రాశాడు. మరియ పాడిన పాట. మీరు కంపేర్ చేస్తే మరియ పాడిన పాట హన్నా పాడిన పాటకి సిమిలారిటీగా ఉంటుంది. హన్నా పాడిన పాట సో చాలా సిమిలారిటీగా ఉంటుంది. అది మీరు కంపారిజన్ చేస్తే మనకి బాగా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి 10 వచనాలు. మరియ గీతాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియ ఎలిజబెత్ దగ్గర తీసుకుంది. కన్ఫర్మేషన్ అంటే తనకు పరిశుద్ధాత్మని ద్వారా గర్భం ఎలా వస్తుంది, సర్వోన్నతుని శక్తి ఎలా కమ్ముకుంటుంది, రక్షకుడు క్రీస్తుగా
తన గర్భంలోకి ఎలా వస్తాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కార్యాన్ని గురించి గబ్రియల్ చెప్పినప్పుడు తను ముందు భయపడి తర్వాత తాను అక్కడ రాయబడిన మాట, ఎలిజబెత్తును గురించి గాబ్రియేలు చెప్పిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చింది. ఎలిజబెత్తును గురించి ఏం చెప్పాడు గాబ్రియేలు? అమ్మా, అని నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలా సాధ్యం అని అంటే, ఇది నీకు అసాధ్యమని ఒకవేళ భావిస్తున్నామేమో. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతాను మీకు నేను. నీ బంధువు ఉంది కదా ఎలిజబెత్, ఆమె ముసలిదే. జకర్యా ఆయన కూడా ముసలాడు అయిపోయాడు, చాలా వృద్ధులాళ్ళు. ఎలిజబెత్ గర్భాన్ని తెరిచి బిడ్డని ఇస్తున్న దేవుని శక్తిని నువ్వు గుర్తు చేసుకుంటే, ఒక కన్యక గర్భంలోనికి దేవుడు దిగిరావడం అనేది నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని ఎలిజబెత్ని అక్కడ ఉదాహరణగా చెప్పినప్పుడు ఆమె వెంటనే ఇలా అంది, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు అని చెప్పిన వెంటనే మరియా, ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కనుక చాలాసార్లు హ్యుమానిటీలో మానవ మనస్సులో సహజంగా ఇతరులకు వాళ్ళకు కూడా ఇలా జరిగింది. అందుకని ఏ మెడిసిన్ ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, బట్టతలకు మందు అని చెబుతున్నాడు అనుకోండి, బట్టతల మీద ఎలాగా జుట్టు మొలిసిందో వాళ్ళందరికీ అవన్నీ ఫోటోలు తీసుకొని పెడతాడు. పొట్ట తగ్గాలనుకోండి, ఈ మందు వాడాలన్నప్పుడు తగ్గిన వాళ్ళందరూ పొట్టలో వరుసగా ఫోటోలు తీయలేడు కనుక స్వయం అని ఇలా లోపలికి లాగేసినట్టు అలాగ అప్పుడు ఫోటో తర్వాత ఫోటో 2 ఫోటోలు అయితే వెంటనే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది. అలాగా మానవ మనస్సుకు అనుగుణ్యంగా దేవుడు గాబ్రియల్తో చేయించాడు. వెంటనే మరి అంది. ఒకసారి అలా కంపేర్ చేసుకుంది, అరే అసలు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు ఇలాగా జరుగుతున్నప్పుడు అబ్రహాము శారాలు కూడా గుర్తు రావాలి, ఎందుకంటే ఆ పాటలో అబ్రహాం గుర్తొస్తాడు అక్కడ. కనుక మరి వాళ్ళకు కూడా అలా జరిగించిన దేవుడు అదే విన్నాము. ఇది డైరెక్ట్గా చెబుతాను, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్, అది ప్రస్తుత పరిణామాలు ఇవి. కనుక అప్పుడెప్పుడో అబ్రహాము శారాలకే వృద్ధాప్యంలో బిడ్డ పుట్టాడు, ఇప్పుడు ఎలిజబెత్ జకర్యాలకి మరి బిడ్డ పుట్టడానికి కోసం మాట ఇచ్చాడంట, 6వ నెలంట. కనుక వెంటనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆమెను చూసిన వెంటనే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గొంతులేశాడు. ఎలిజబెత్, నువ్వు ఆశీర్వదింపబడినదాను అమ్మ అని చెప్తే మరి అప్పుడు పాట పాడింది. మరి పాడిన పాట ఒకసారి మీరు ఇందులో 2 భాగాలు మనకు కనబడతాయి. మొదటి భాగం, దేవుడు తన పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, తన పట్ల దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ. దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ అంటే ఆయన దీన్ని శ్రద్ధ అంటే కన్సర్న్, తెలుగులో ఉంటారా, లక్ష్యత. ఎలాంటి లక్ష్యత కలిగి ఉన్నాడు, ఈ విషయాలు మొట్టమొదటి చెప్పింది. మనం వరుసగా చూస్తే 50వ వచనం వరకు కూడా, అంటే 46 నుండి పాట స్టార్ట్ అయింది. 46 నుండి 50 వచనాలు తన పట్ల దేవుడు కలిగి ఉన్న లక్ష్యతను గురించి చెప్పింది. తర్వాత 2వ విషయానికి వస్తే తన పూర్వీకులను గుర్తు చేసుకుంది. అక్కడ ఇజ్రాయేలు మీద దేవుడు కలిగి ఉన్న శ్రద్ధ. ఇప్పుడు దైవభక్తిరాలో కాదో, పూర్వచరిత్ర ఎరుగుందో లేదో ఇప్పుడు మీకు అర్థమవుద్ది. దేవుడు మరియను ఎన్నుకోవడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం కూడా ఇక్కడ కనబడుద్ది. మరియ ఎలాంటిది, మరియ పవిత్రమైన కన్యక, అంతవరకే కాదు. మరియ తన పూర్వీకులైన పితరుల గురించి ఎంత ఆలోచన కలిగి ఉందో, నిబంధనలు కూడా ఎలా ఎరిగిందో, పూర్వీకుల ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎలాంటివో మరియ యొక్క ఈ పాటలో మనకు కనబడుతుంది. అంచేత ఇజ్రాయేలు పట్ల దేవుడు కలిగి ఉన్న లక్ష్యత. శ్రద్ధ మన భాషలో. సో 51 నుండి 55 వచనాలు
55 వచనాలు. కనుక ఈ యొక్క మరియ పాటలో వ్యక్తిగతమైన స్తుతి మనకి చాలా కనబడుతుంది. పర్సనల్ ప్రైజ్. నా హృదయం చాలా సంతోషిస్తుంది. రెండవది అంటే ఈమె పాటలో ఉన్న విలువల్ని మనం చూస్తే ఈ పాటలోని ప్రధానమైన విలువలు 3 కనబడతాయి. ఒకటి వ్యక్తిగత స్తుతి. ఇది మనం ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండాలి. అంటే పర్సనల్ ప్రైజ్. నీ వ్యక్తిగత జీవితానికి దేవునికి నిరంతరం కృతజ్ఞతాస్తుతి. వాటి గురించి మనం వివరణలోకి వెళ్దాం. రెండోది సోషల్ స్టేటస్. అంటే జస్టిస్, సాంఘిక న్యాయం ఎలాంటిదో ఆయన దీనుల్ని హెచ్చింపజేస్తాడు, ధనవంతుల్ని మట్టి కరిపిస్తాడు, గర్విష్ఠుల్ని అణిచేస్తాడు, బీదల్ని కనికరిస్తాడు. అలా సోషల్ జస్టిస్ని చెప్పింది, సాంఘిక న్యాయాన్ని గురించి చెప్పింది. సోషల్ జస్టిస్ ఈ పాటలోనే అదంతా మనకు కనబడుతుంది. ఇజ్రాయిల్ గురించి వివరించినప్పుడు ఆ స్థితి, ఆ సోషల్ స్టేటస్ని దేవుడు ఎలా తన బిడ్డలకు అనుగ్రహించాడో. నెక్స్ట్ మూడవది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వసనీయత. ఈ విలువలు మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. వ్యక్తిగత స్థుతి చూడండి, ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. అంటే ఇక్కడ తన పట్ల దేవుడు కలిగి ఉన్న లక్ష్యతలో మొట్టమొదటి విషయం. సో వ్యక్తిగతమైన స్థుతి, సాంఘికపరమైన న్యాయం, దేవుని ఎడల విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకత్వం ఎంత గొప్పది, ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేస్తూ ఉంది. చూద్దాం ఒకసారి, మనం చదువుదాం 46 నుండి. నా ప్రాణం ప్రభువుని గణపరుచుతుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు. ఇక్కడ కనపడుతుంది ప్రైజ్, స్తుతి ఇన్ ఎవ్రీథింగ్. నిజానికి భయంతో బ్రతకాల్సిన మరియా స్తుతి చెల్లిస్తుంది. ఎందుకంటే ఆమె ముందు భయపడింది. ఆమె భయపడి ఇది నాకు ఎలాగూ సంభవిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా వచ్చిన ఆలోచనతో భయం. ఇక్కడ ఒక నెగటివ్ థాట్ మనకి భయాన్ని కలిగిస్తుంది. మానవుని యొక్క ప్రతి ఆలోచన భయానికి మూలమవుద్ది. దేవుని యొక్క ప్రతి ఆలోచన నిరీక్షణ కలిగిస్తుంది. అది దేవుని యొక్క ప్రతి ఆలోచన నిరీక్షణ కలిగిస్తుంది. ఈ రెండింటికి మనకు అక్కడ రెఫరెన్స్లు కనబడతాయి. ఆమె మొట్టమొదట అక్కడ ఏమనుంది, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగును. ఇది మైనస్. ఇది ఎలా జరుగుతుంది? అది నెగటివ్ థాట్. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన తన కార్యాలన్నింటినీ తాను నెరవేర్చగలడు. ఆయన పేరేంటి? ఆశ్చర్య, ఆలోచన, బలవంతుడైన. తర్వాత ఆయన తనకి ఇష్టమైంది ఏదో అదే చేయను అనండి మన యోబు గ్రంథం. ఆయన తనకి ఇష్టమైంది ఆయన చేస్తాడు. కనుక మానవుని యొక్క ఆలోచన నెగిటివ్ థాట్ భయాన్ని పుట్టిస్తే దేవుడు అక్కడ ఆమెకు జవాబు ఇచ్చేశాడు. ఏమని చెప్పాడు? అమ్మా, నువ్వు అనుమాన పడకో, ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకమో కాదు, నిరర్ధకం కాదు. ఎంత అద్భుతమైన మాట. కనుక ఇక్కడ ఒక మంచి వాక్కుని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి
యోబు గ్రంథంలో 42:2 యోబు గ్రంథం 42:2లో యోబు దేవునితో ఇలా చెప్తున్నాడు, ప్రభువా నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదు అని నాకు తెలిసింది ఇప్పుడు అన్నాడు. యోబు ఎక్స్పీరియన్స్ అది. యోబు గ్రంథం అంటే ఈ భయాన్ని తొలగించేది దేవుని వాక్కు. దేవుని వాక్కు భయాన్ని తొలగించి నిరీక్షణను పుట్టిస్తుంది. ఎలా చెప్పాడు అక్కడ? ఆయన చెప్పింది ఏదైనా ఖచ్చితంగా ఆకాశము భూమి గతిస్తుంది, కానీ నా మాటలు అన్నిటికీ ఖచ్చితంగా నెరవేరుతాయి నువ్వు అంగీకరిస్తే, నువ్వు నమ్మితే. కనుక దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోవాలి. అందుకని ఆయనకి అక్కడే ఆలోచనకర్త అని క్లోజ్ చేస్తాడు. ఆయన ఆలోచనకర్త. కనుక మీరు సామెతల గ్రంథం ఒకసారి 8:14 చూడండి. సామెతల గ్రంథం 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశం అని ఉంటుంది. అంటే ఆలోచన చెప్పాలన్నా, నీకు మంచి గైడెన్స్ ఇవ్వాలన్నా, కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా లెస్సైన జ్ఞానం. కౌన్సిల్ ఈజ్ మైన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కౌన్సిల్ ఆయనే చేసేది. అందుచేత మన జీవితాల్లో భయము ఆందోళన కలిగినప్పుడు దేవుడిచ్చే వాక్కు యొక్క కౌన్సిల్ అంత గొప్పది. 32:8 కీర్తనలు 32:8 ఏముంటుంది? ఐ విల్ టీచ్ యూ, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని వాక్కు ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో నిరీక్షణ పుట్టింది. కనుక మరియకి నిరీక్షణ పుట్టింది. అందుకని ఇప్పుడు నిరీక్షణతో ఈ పాట పాడుతూ ఉంది. అక్కడే మనకు సెల్ఫ్ ప్రైజ్ కనపడుతుంది. మొట్టమొదటి 46లో కదా, 47, 46, 47 వచనం. నా ప్రాణం ప్రభువుని గనపరుస్తుంది. 46, 47 వచనం. సో నా ప్రాణం దేవుని గనపరుస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. రైట్. తర్వాత ఇంకా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆమెలో ఉన్న విలువలు ఇప్పుడు మనం చూస్తున్నాం. దేవునిలో ఆనందిస్తుంది. దీన్ని విశ్వాసనీయత అంటారు. విశ్వాస్యత. 48వ వచనం విశ్వాస్యత మనకు కనబడుతుంది. చూడండి అక్కడ, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఈరోజు మా మందిరంలో ఈ ఒక్క పదాన్ని ధ్యానం చేశాం. నా రక్షకుడైన దేవుడు. అది చాలాసార్లు రక్షకుల్ని దేవుడు పంపించాడు, తన పక్షంగా రక్షించడానికి పంపాడు. న్యాయాధిపతులకు ఏమని పేరుంది? న్యాయాధిపతులకు ఉన్న పేర్లేండి? దేవుడు ఒత్నీయేలు అను రక్షకుని వారి కోసం నియమించాను. రెండవ న్యాయాధిపతి యహూద్ అనబడిన రక్షకుని వారి కోసం నియమించాను. చదవండి ఒకసారి. కానీ తన పక్షంగా రక్షించడానికి ఒకవేళ మోషే, నువ్వు నా ప్రజల్ని నా పక్షంగా వెళ్ళి రక్షించాలన్నారు, కానీ రక్షకుడైన దేవుళ్ళు కాదు వాళ్ళు. ఈయన రక్షకుడైన దేవుడు. ముస్లింలు ఆయన ఒక ప్రవక్తగా గుర్తిస్తారు తప్ప ఆయన దేవుడిగా అంగీకరించరు. దానికి రుజువు ఇది. ఆయన కేవలం ఒక రక్షకుడిగా అనే కాదు, రక్షకుడైన దేవుడే. ఇక్కడ చూడండి, ముందు రక్షకుల్ని దేవుడు గతంలో పంపించేవాడు. న్యాయాధిపతుల గ్రంథం అంటే ఒక నమూనా కోసం. 3:9, 2:15 రక్షకుడైన దేవుడు. సో రక్షకుడైన దేవుడు. ఆయన నాకు రక్షకుడు, ద సేమ్ టైం నాకు దేవుడు. అందుకనే మనకి కొత్త నిబంధనలో ఈ పదాలని
పౌలు చాలా స్పష్టంగా ఉపయోగించాడు. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలి అని చెబుతూ, చూడండి ఒకసారి 3వ వచనంలో మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని 3వ వచనంలో ఇది మంచిదియు, చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:3, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఎవరికి అనుకూలమైందండి? మన రక్షకుడకు దేవునికి. ఓహో, రక్షకునిగా మాత్రమే కదా, ఆయన నా దేవుడు, రక్షించడానికి వచ్చిన దేవుడు, రక్షకుడైన దేవుడు. తీతుకు కూడా, అంటే పాస్టర్స్కి రాశాడు, తీతుకు కూడా ఏం రాశాడు చూద్దాం. 2వ అధ్యాయం 11, 12 వచనాలు, 13వ వచనాలు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప చెబుతూ మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ వేరువేరు కాదు, తండ్రి కుమారులకు సంబంధించింది కాదు, మహాదేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకని అక్కడ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తూ స్వస్థబుద్ధితో నీతితో మనము ఈ లోకంలో బతకాలి అని చెప్పాడు. కనుక మరి ఇప్పుడు ఎంత అద్భుతమైన పదాన్ని వాడిందో, రక్షకుడైన దేవుణ్ణి. అంటే నా హృదయం ఆయనలో ఆనందిస్తూ ఉంది. అది ఆయన ఎడల మరియ కలిగి ఉన్న విశ్వాస్యత, దేవుడు తన ఎడల కలిగి ఉన్న ఆ భద్రత, లేకపోతే ఆ భరోసా తన హృదయంలో ఎలా కలిగిందో చెప్తుందనమాట. ఆయన తన ఎడల కలిగి ఉన్న లక్ష్యతను తెలియజేస్తుంది. 48వ వచనం విశ్వాస్యతకు గుర్తు, దేవుని యొక్క విశ్వాస్యతకు. 2వది 49లో, మళ్ళా రండి లూకాసు వార్తలో 49లో, సర్వశక్తుడుకు దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. శక్తిని గురించి వివరించింది. ఒకటి విశ్వాస్యతను గురించి చెప్పింది, 2వది శక్తిని గురించి చెప్పింది. ఇదంతా రక్షణలో భాగం. అది మనం ఫైనల్గా చూద్దాం. దేవుని యొక్క రక్షణ, ఆయన ఈ దీనురాల్ని కనికరించాడు, తన రక్షణ భాగ్యం నాకు ఇచ్చాడు అని చెబుతూ, అట్టి విశ్వాస్యత, ప్రభు నన్ను అంత ప్రేమించాడు. 2వది ఆయన శక్తి అంత. అందుకని ఏమన్నా అక్కడ శక్తిని ఏమని, ఆ పదాన్ని ఏమని వాడింది? దేవునికి సర్వశక్తి కలిగింది. అది సర్వశక్తి కలిగింది దేవుడు, సర్వశక్తిమంతుడు. సో ఇక్కడ విశ్వాస్యతను, శక్తిని. ఇది 49వ వచనం. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. సర్వశక్తిమంతుడు, ఇక్కడ కూడా ఇంకో పదం ఉంది. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామము పరిశుద్ధతను గురించి రాసింది. ఇది కూడా 49వ వచనం. మరియా దేవుణ్ణి స్తుతిస్తుంది. నువ్వు కూడా స్తుతించాలంటే ఆయన విశ్వాస్యతను బట్టి స్తుతించు. నిన్ను ఎన్నుకున్నందుకు, ఆయన నిన్ను నమ్మాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలిచాడు, నీకు ఏర్పాటు చేశాడు, నిన్ను ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకూడదు, దాన్ని భాగ్యంగా తీసుకోవాలి. నిజంగా మరీ తీసుకుంది అలాగా. కనుక ఆయన విశ్వాస్యత, ఆయన శక్తి, ఆయన యొక్క పరిశుద్ధత, ఇది నీ స్థుతిలో ఉండాల్సిన విషయాలు. నువ్వు పరిశుద్ధుడు నాయన, నువ్వు సర్వశక్తిమంతుడు నాయన, నువ్వు విశ్వాస్యనీయత కలిగినాడు నాయన, నన్ను ప్రేమించాను. అందుకనే నన్ను ఎంచి అంటాడు. ఆయన విశ్వాస్యతను గురించి పౌలు చెబుతూ తిమోతికి రాస్తూ, అంటే ఆయన విశ్వాస్యతను గురించి చెబుతూ 1:12లో దోషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి, అది ఆయన నిన్ను ఎంచాడు. వెరీ గుడ్. తలాంతులు అందుకే ఇచ్చాడు. వెరీ గుడ్. మనోడికి ఇస్తే ఈ తలాంతుల్ని నా కోసం వాడమని చెబుదాం. నిన్ను అసలు ఎంచినందుకు అది ఆయన మన ఏళ్ళ కలిగిన నమ్మకం, ఆయన మనకిచ్చిన ప్రాధాన్యత, మనల్ని ఎంచిన స్థితి. ఇంకా మరి 50వ వచనంలో చూడండి, 50వ వచనం చూడండి.
ఉమ్. ఉమ్. చూసారా, ఆయన భయపడు వారి మీద ఆయన కనికరం తరతలంటుంది. కనికరం కలిగిన దేవుడు. 4వది కనికరం. 50వ వచనం. మరియా తన ఎడల దేవుడు కలిగి ఉన్న లక్ష్యతను బట్టి స్తుతిస్తుంది. రక్షకునిగా ఆయన్ని అంగీకరించి దేవుడుగా కలిగి ఉంది. రక్షకుడైన దేవుడు కనుక ఇది ఈ రక్షణలో దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత, ఆయన కనికరం మనకు వెల్లడవుతుంది. అది దేవుడు తన ప్రేమను వెల్లడిపరచెను. వెల్లడి అయిన ప్రేమ. అది ఇది దేవుడు ఎవరన్నా అయ్యా ఇతరులకు మనం స్వార్థ చెప్పేటప్పుడు ఆయన నిన్ను కూడా ఎన్నుకున్నాడు. అన్యులైన మనల్ని ప్రేమించాడు. ఆయన అందరి కోసం వచ్చాడు. ఆయన నిన్ను మార్చడానికి శక్తిమంతుడు. ఆయన నీ పాపాలన్నింటి కోసం కడగటం కోసం ఆయన శిలువలో రక్తం చిందించాడు. ఆయన రక్తం ద్వారా నిన్నేం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. ఈరోజుకి ఆయన చేతులు చాపే ఉన్నాయి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. చూసారా, ఇదండి గాస్పెల్ అండి. ఇది వాడు ఎరిగి రేపొద్దున వాడి నోట్లో నుండి ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు, ఆయన నన్ను బలపరిచాడు, ఆయన తన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధినిగా చేశాడు, ఆయన కనికరానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ నోట్ల నుండి వచ్చే స్తుతి అంటే ప్రేమ రిజల్ట్ ఏమి రావాలన్నమాట? స్తుతి. అది ఫలితం. ఇది వ్యక్తిగత స్తుతి. ఇది వెల్లడైన ప్రేమ. ఈ ప్రేమే రిజల్ట్గా నీ జీవితంలో వ్యక్తిగత స్థుతిగా మారాలి. అర్థమైందా? ఈ కంపారిజన్ అర్థమైందా మీకు? ఇవే 4 విషయాలు నువ్వు స్తుతిస్తావు. దేవా, నా ఎడల నువ్వు కలిగిన విశ్వాస్యతకై వందనాలు. దేవా, నువ్వు నన్ను నీ యొక్క శక్తితో, నీ యొక్క బలంతో అపవాది నుండి, మరణం నుండి, సాతాను నుండి, శరీరం నుండి నాకు విడుదలిచ్చావు. నీ శక్తిని బట్టి వందనాలు. నీ రక్తంతో నన్ను పరిశుద్ధిని చేసావు, నీకు వందనాలు. నువ్వు నా ఎడల కలిగిన నీ ప్రేమకు మేము వందనాలు చెల్లిస్తున్నావు. దేవుడు తన ప్రజల నోట ఈ గీతం పెట్టడానికి, మరియా ఈ గీతం పడిందంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి. అందుకే అన్నాను, దేవుని యొక్క లక్షణాలు ఆమెకు బాగా తెలుసు. ఇంకా కిందకెళ్తే ఇంకా బాగా మాట్లాడు. దేవుని లక్షణాలు తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు. రైట్, కొంచెం కిందకి వెళ్దాం. మొట్టమొదటి భాగం దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ గురించి ఆమె చెప్పింది. 50 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 51 నుండి ఇజ్రాయేలు మీద దేవుని యొక్క ప్రత్యేక శ్రద్ధ దేవుడు ఎలా కలిగి ఉన్నాడో ఈ కీర్తనలు రాశారు. ఇజ్రాయేలీలు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు చదువుదాం. చూడండి అక్కడ, ఇక్కడ కూడా 51 నుండి ఆయన తన బాహుతో. రైట్, ఓకే, ఇది అర్థమైంది కదా. దేవుడు తన పట్ల కలిగి ఉన్నది. రెండోది ఇజ్రాయేలీల పట్ల కలిగి ఉన్నది. రెండవది ఇజ్రాయేలీల పట్ల. మీరు ఎక్కడైనా చూడండి, ముందు దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నువ్వు నా జనాంగాన్ని బయటికి తీసుకురావాలి. నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఒక ప్రాజెక్ట్ రూపంలో నేను ఏర్పాటు చేశాను. ఆ ప్రాజెక్ట్లో ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరు? నువ్వే. ఆ ప్రాజెక్ట్ ఏంటి? విడుదల ప్రాజెక్ట్. ఆ ప్లాన్ ఏంటి? నేనే ఫరో నుండి ఎక్కడి నుండి అక్కడ దాకా నేను తీసుకెళ్తాను. ద ప్లాన్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి ఒక ప్లాన్ ప్రకారం ఒక పర్సన్ ద్వారా దేవుడు వాళ్ళందరికీ విడుదల ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు నిన్ను అది చెప్పడానికి మోషేకి ముందు వ్యక్తిగతంగా చెప్పాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా?
ఇగో నీ పితరులు ఉన్నారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళ దగ్గర నుండి ఉన్నా నేను. సేమ్ మెథడాలజీ ఒకసారి చూడండి, మీకు అర్థం. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ మాకు కనబడుద్ది. నిశ్చయంగా ఇదిగో మొట్టమొదట చెప్తున్నాడు, మొర్ర నా దగ్గర చేరింది, కాల్ ఇస్తున్నాడు, రమ్ము నేను పంపిస్తాను. 11వ వచనం, నేను ఎంతటోడిని అన్నాడు మోషే, నిశ్చయంగా నేను నీకు తోడే ఉంటాను. ఇండివిజువల్ చూసారా, ఇండివిజువల్, నేను నిన్ను పంపితానని నీకు సూచన. ఈ తిరిగి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు తిరిగి ఈ కొండ మీద మీరంతా సేవిస్తారు, అది రుజువు, ఇంకంతకన్నా ఏం లేదు, గుర్తుపెట్టుకో. సరే, ఆ తర్వాత నువ్వు చెప్పు, వాళ్ళు ఏమన్నా ప్రశ్న అడిగితే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని అంటూ 15వ వచనం చూడండి. ముందు పర్సనల్గా మాట్లాడిన దేవుడు తర్వాత హిస్టరీలో నుండి మాట్లాడాడు. నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చరిత్రలో నుండి సాక్ష్యం ఇస్తాడు. సేమ్ మరియా, నువ్వు గర్భవతి అవుతా, ఇదిగో ఎలిజబెత్ ఒక వృద్ధురాలు గర్భవతి అయింది, అర్థమైందా? మరియ పాటలో వ్యక్తిగతమైన దేవుని స్తుతి పురాతన కాలం నుండి తన పితరులను కూడా దేవుడు కలిగి ఉన్న విషయాన్ని ఎత్తి చెప్పడం. ప్రతి చోట ఆ ప్రీవియస్ ఇష్యూని దేవుడు ఇప్పుడోడు కాదు, నేను నిన్న నేడు అక్కడే ఉన్నాడు. 15 వచ్చిన చదువుతాను. మరియు దేవుడు మోషే తిట్లేను, నీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపాడు. అంచేత ఆ ప్రీవియస్ హిస్టరీని చెప్పాలా. నువ్వు మెసపటోమియా నాగరికత చూస్తే అందులో ఉన్నాడు దేవుడు. దానికంటే ఇంకా పూర్వపు నాగరికత ఏదనంటే అక్కడ చెబితే అక్కడ కూడా నీకు కనబడతాడు దేవుడు. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడే దేవుడిగా చెప్తున్నాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఉన్నాడు ఆ దేవుడు. ఎంత అద్భుతమైన మనిషి మనస్సుని స్థిరపరచడానికి మనం ఏదైనా సరే, ఫలానా 100 మందికి తగ్గింది, లేకపోతే 100 మంది అక్కడ బట్టలు కొనుక్కుంటున్నారు, లేకపోతే 100 మంది ఆ బంగారం చాలా బాగుందంట, 1 గ్రామ్ బంగారం అని అంటే ప్రజలు అక్కడికే ఎందుకు వెళ్తారు? సాక్ష్యాధారాలతో కూడిన విషయాన్ని ప్రజలు ఎక్కువ నమ్ముతారు. సాక్ష్యాధారాలు లేకపోతే నిలబడదు. అందుకోసం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నిజంగా మరియా ప్రీవియస్ హిస్టరీని ఎంత తెలుసుందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ సాంఘిక న్యాయం ఏంటనేది మరియా చెబుతుంది. ఇప్పుడు నిజంగా నువ్వు మా పితరుల దగ్గర నుండి ఉన్నాడు నాయన, నువ్వేం చేసావు, మా పితరుల్ని పరాక్రమం వారి ఏళ్ళ చూపించావు, నీ పరాక్రమం. ఓకే, ఇజ్రాయేలీల పట్ల నీ పరాక్రమం ఎంత గొప్పదంటే, అంటే నీ శక్తి సామర్థ్యం అని అర్థం. కాంతి తీవ్రతని క్యాండిల్లో కొలుస్తాం, శక్తి తీవ్రతని పరాక్రమంలో అన్నమాట. శక్తి తీవ్రత చెందితే దాన్ని ఏమంటారు అనమాట, పరాక్రమం అది. సో శక్తి తీవ్రతని ఏమో చెప్తూ రండి మరలా లూకా సువార్త 2వ అధ్యాయంలో చెబుతూ 51, నీ బాహువుతో పరాక్రమం చూపించావు, వారి హృదయం ఆలోచన విషయమై గర్విష్ఠుల్ని చెదరగొట్టావు. గర్విష్ఠుల్ని చెదరగొట్టావు. పరాక్రమం, గర్విష్ఠుల్ని చెదరగొట్టావు. దిస్ ఈజ్ సోషల్ జస్టిస్. దేవుడు తన ప్రజలకి న్యాయం తీరుస్తాడు. చూసారా ఎంత చక్కగా పాడిందో పాట. దేవుడు తన ప్రజల్ని న్యాయం తీరుస్తాడు, గర్విష్ఠుల్ని. అందుకే నా పదం, గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి. నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు ఏం చేయించాడు, గడ్డి వేయించాడు. మహా మోనార్క్ అనమాట, మామూలు మోనార్క్ కాదు నెబుకద్నెజర్. కనుక అంతటి మోనార్క్ని గడ్డి తినిపించాడు. కనుక గర్విష్ఠుల్ని నువ్వు చెదరగొడతావు. ఇంకా పరాక్రమం. తర్వాత బలవంతుల్ని చూడండి అక్కడ. తర్వాత ఏమన్నాడు, ఆమె పాడిన పాటలో సింహాసనం నుండి బలవంతుల్ని పడదొరిచాను, బలవంతుల్ని పడదొరిచాను. ఎన్నో ఉదాహరణలు
మనం చెప్పొచ్చు, మనం టైం లేదు ఇప్పుడు, అక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. చాలా బలవంతుడు గొలియాత్ ఉన్నాడు, ఏం చేయగలిగాడు? ఫరో ఉన్నాడు, ఏం చేయగలిగాడు? ఎవడేం చేయలేకపోయాడు? బెల్షజర్ ఏం చేయలేకపోయాడు? నెబుకద్నెజర్ ఏం చేయలేకపోయాడు? పెద్ద పెద్ద సుప్రీం రాజులు వాళ్ళంతా ఏం చేయలేకపోయారు. సిసిరాని పంపాడు. ఎవరో యాబీన్ సిసిరా 900 ఇనప రథాలతో ఏమయ్యారు? వీళ్ళందరూ గెలిచారా? లేదే. 600 ఇత్తడి రథాలతో ఫరో ఏం చేయగలిగారు? ఏం చేయలేకపోయారు. కనుక బలవంతులందరినీ పడద్రోసావు. ఆ తర్వాత దీనుల గురించి మాట్లాడు. వచ్చిన తర్వాత చదవండి గట్టిగా. కాదమ్మా, అక్కడే బలవంతులని, అది దీనులను, అది కనుక ఇక్కడ ఆయన చెబుతూ దీనులను ఎక్కించెను అని ఉంది. అంటే ఏంటి? సింహాసనాలు. అది దీనులను సింహాసనాలు. ఇక్కడ మనం పక్కాగా గుర్తు రావాల్సింది ఎవరో? అది న్యాయాధిపతుల్లో. మరి యెహూది ఏంటి? ఎడం చేతి పనోడు. గిద్యోను ఎవడో? పిరుకోడు. యెఫ్తా ఎవడో? తోలివేయబడినోడు. వీళ్ళంతా ఏంటి? దీనులు ఎక్కించాడు, అలాగా న్యాయాధిపతులుగా చేశాడు. అలా తోలివేయబడిన యెఫ్తాని దేవుడు, అందుకోసమే దేవుడు దీనుల్ని ఎక్కిస్తాడు. ఆయన అవకాశాలు కలిగిస్తాడంట. సమూయేలు 14:14 రాసుకోవాలి. అక్కడ సమూయేలు 14:14. అక్కడ మనం అందరం చనిపోతాము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీసేయకుండా తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉన్నట్టుకు ఆయన సాధనాలు కల్పిస్తున్నాడు. దూరం అయిపోయినండి అలాగే ఉంచకుండా యెఫ్తా ఒక సాధనాన్ని కల్పించాడు దేవుడు. అమోరీయుల్ని పంపితే వెంటనే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ యెఫ్తాని బతిలాడుకొని వెనక తెచ్చుకొని యుద్ధంలో గెలిచేలా చేసుకున్నారు. కనుక ఆడే కావాల్సి వచ్చింది, మళ్ళీ తొలివేయబడినోడే. మళ్ళీ ఆ దావీదే కావాల్సి వచ్చింది అక్కడ. కనుక ఎన్నిక లేని వాళ్ళని దేవుడు అలా చేశాడు. అందుచేత ఇక్కడ ఇంకా తర్వాత ఆకలిగా చదవండి. చూసారా? ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తి చేయండి. ఆకలి కొన్నవారిని మంచి పదార్థాలతో, అదే పదార్థాలతో సంతృప్తి ఎన్నో చూసి. పరాక్రమంతో గర్విష్ఠులను చెదరగొట్టాడు. బలవంతులను పడద్రోసి దీనుల్ని సింహాసనం మీద ఎక్కించాడు. ఆకలి కొన్న వారికి సంతృప్తి ఇచ్చి ధనవంతుల్ని ఒట్టి చేతులతో. ఓహో, దేవుడు చేసే గొప్ప కార్యం ఇది. ఆయన పరాక్రమం గురించి చాలాసార్లు చూసారా? ఇది సోషల్ జస్టిస్. అదే ఇప్పుడు మనం చెప్తున్నాం, సాంఘిక న్యాయం. ఆయన ఎంత బాగా రాసిందండి పాట, ఎంత బాగా పాడిందండి ఆమె పాట. సో ఆకలి కొన్న వారికి మంచి పదార్థాలతో సంతృప్తి. తర్వాత కిందకి రండి. ఇప్పుడు అబ్రహాము పూర్వీకుల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు పూర్వీకుల దేవుడు అప్పటి నుండి ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగంటే అని అర్థం. ఎలాగనగా చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరమును చూపునని జ్ఞాపకము చేసుకుందని మన పితరులతో చెప్పాడు. అది ఇక్కడ దేవుని యొక్క కనికరం అబ్రహాము దగ్గర నుండి నిబంధన రూపంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు అనుకున్నారు? దేవుడు ప్రామిస్ చేశాడు అబ్రహాంకి, అదే గుర్తు చేసుకునేవాడు దేవుడు. అని నేను ప్రామిస్ చేశాను, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఇది నా నిబంధన, అంతే. ఆయన కనికరంతో అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన, మళ్ళీ దావీదుతో దేవుడు చేసిన నిబంధన, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అట్లా నెరవేర్చాడు ఆయన. అది ఆయన పరాక్రమం, అదే ఆయన గొప్పతనం. కనుక చూడండి, అక్కడ అబ్రహాము అతని సంతానమును యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుని తన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయం చేశాడు. ఇజ్రాయేల్ జాతికి ఇది
ఇజ్రాయేలు జాతి, ఇక్కడ ఇజ్రాయేల్ అంటే యాకోబు అని కాదు, ఇజ్రాయేల్ జాతిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది పైన చెప్పింది దేవుని యొక్క పరాక్రమం, దేవుని యొక్క గొప్పతనం తమ పితరుల అందుకు ఉదాహరణ చెబుతుంది. అబ్రహాము దగ్గర నుండి అతని సంతానమైన, అంటే కింద వరుసగా ఒక్కొక్క నిబంధన గుర్తు చేసి అంతే. దావీదుతో జాన్సన్ అన్న 7 నిబంధనలు చెప్పాడు మీకు. ఒక్కొక్క నిబంధనలు మళ్ళీ 3 వేసి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎంత అద్భుతం అంటే అసలు ఆ మెసేజ్ అండి. మీరు పూర్తి చేశారు, అది పూర్తి అయిపోయినా మొత్తం నిబంధనల పట్టిగా కావలేదా? అందుచేత ఎంత అద్భుతంగా రాసింది. కనుక మనం తెలుసుకోవాలి ఆయన కనికరము, రెండవది ఆయన సహాయము. ఈ పదం వాడింది. ఆయన సహాయం అంత గొప్పది తన బిడ్డలకి. గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతంగా పాట పాడిందండి మరియా. మనం పాడే పాట అందులో అర్థాన్ని గ్రహించాము. అసలు మరి ఈ పాట ఇంత ఉంటుందని అనుకున్నామా? క్యాజువల్గా అనుకుంటాం అంతే, అసలు అందులోకి వెళ్ళాం. అసలు ఇదంతా ఒక్క మాట, ఆమె నా రక్షకుడైన దేవుడు, అది టైటిల్. అసలు రక్షకుడైన దేవుని గూర్చిన పాట, అది మరియ పాడిన పాట. అది ఆయనలో నేను ప్రీచ్ చేస్తున్నా. ఆయన ఇచ్చిన సాంఘిక న్యాయం, ఆయన యొక్క విశ్వసనీయత, ఆయన కనికరంలో, ఆయన సహాయంలో గుర్తుపడుతుంది, ఆయన పరాక్రమంలో తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన విశ్వసనీయత, సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధత, ఆయన కనికరం, ఇది రక్షణ సంకల్పం అండి. ఇది వెల్లడైన ప్రేమ ఈజ్ ఈక్వల్ టు రక్షణ. రక్షణ పొందినోడు ఈ 4 సాక్ష్యంగా చెబుతాడు. రక్షణ పొందడానికి దేవుడు వ్యక్తి ఎడల కలిగి ఉండే 4 విషయాలు. మరీ చెబుతున్న క్లాసిఫికేషన్ ఇది, మరీ చెబుతుంది. ఆయన మన ఏళ్ళ లక్ష్యత కలిగి ఉన్నాడు. ఆయన తన శక్తిని మన ఏళ్ళ చూపిస్తాడు. కనుక ఈ 4 మరియలో ఉన్నాయో లేదో ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి వరుసగా. నెంబర్ 1, దానికి ఎగ్జాంపుల్ మరి అని చెప్పండి. అమ్మ, నువ్వు దేవుని వలన కృప పొందేది, అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నెక్స్ట్ 2, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇది ఎక్స్పీరియన్సా కాదా చెప్పాలి మీరు మేడం. 3వది పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను. పరిశుద్ధాత్మ, నువ్వు నీతిమంతురాలివి. ఆయన కనికరం చేత పుట్టబోయే శిశువుకు నువ్వు తల్లి అవుతావు. ఎంత అద్భుతం! దేవుడు నిన్ను ఎన్నుకొని దేవుడు చేసే గొప్ప కార్యం. సో మరి ఇలాగా మనం కూడా దేవుని స్తుతించగలగాలి. 1, ఆమె తన పట్ల దేవుడు కలిగి ఉన్న లక్ష్యతని. 2, ఇజ్రాయేల్ పట్ల దేవుడు కలిగి ఉన్న లక్ష్యతని చాలా చక్కగా వివరించగలిగింది. మరి వచ్చే వారం మనం ప్రభు చిత్తమైతే మన కార్యాన్ని మనం జరిగించుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. మరి జేమ్స్ అన్న చిన్న ప్రార్థన చేయి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. నాయన, ఈ పరిశుద్ధ దినము కొరకు నీకు వందనములు. నాయన, ఇక్కడున్న మేమును నాయన ప్రపంచవ్యాప్తముగాను ఈ పరిశుద్ధ దినమును నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు. నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా, నీ దాసుని నాయన బలముగా వాడుకొని మరియ యొక్క ప్రార్థన ఎంత నాయన, ఒక ప్రక్కన భయం అనేది ఉన్నను, దానికి మించిన ప్రభా ప్రార్థన, సంతోషము, సమాధానము, పరిశుద్ధత, కనికరము ఆ బిడ్డను కమ్ముకొన్నది తండ్రి. ప్రభా, మరియా ఎంత పరిశుద్ధతతో, యథార్థతతో, పవిత్రతతో
బ్రతికి ఉన్నదో ఆమెలోని ఆ గుణలక్షణములను ప్రతి ఒక్కరము కూడా మేము స్వీకరించుటకు, నిన్ను ఆ విధముగా స్తుతించుటకు, మీరు మా ఎడల చూపించిన ప్రేమ స్తుతియాగముగా మా హృదయాల్లోంచి నీ సన్నిధికి చేరుటకు సహాయం దయచేయమని నాయన, మరి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించుమని. ఇదిగో తండ్రి, మరి 2024 సంవత్సరం ముగింపుకు వచ్చాము నాయన. ఈ సంవత్సరం అంతయు మమ్ములను మీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడారు. ఎంతో వేదనలు, బాధలు, దుఃఖముల నుండి, కష్టముల నుంచి మమ్మలను నడిపిస్తూ నాయన నీ ఎడల విశ్వాస్యతలో మేము ఎదుగుటకు సహాయం చేశారు తండ్రి. నాయన, ఇదిగో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మేము వచ్చే జనవరి నాయన మరి మొదటి ఆదివారం 3వ సంవత్సరంలోకి మేము ప్రవేశిస్తూ ఉన్నాము ఆత్మీయ సమ్మేళనముగా. నాయన, మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప కృపను బట్టి, నీ దాసుణ్ణి నాయన మమ్ములను నడిపించిన రీతిని బట్టి నీకు వందనములు తెలియజేస్తూ, మరి రాబోయే 3వ సంవత్సరంలో ఇంకా అత్యధికులు వచ్చి ఈ వాక్యమును నాయన నేర్చుకొనుటకును, బలపడుటకును, దానిని ఇతరులకు షేర్ చేయుటకును సహాయం దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము చేరిన మనకును, ఈ దినం రాలేని బిడ్డలకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ మరియ వలె స్తుతిగీతం పాడుతున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.